అందరికీ నమస్కారం. ఈరోజు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో స్వర్ణామృతం ఎపిసోడ్ 4లోకి మనం ఎంటర్ అవుతున్నాం. స్వర్ణమాల మేడం గారి కంప్లీట్ జీవిత విశేషాలు, జీవిత అనుభవాలు, ఆధ్యాత్మిక ప్రయాణం, మేడం గారి లా సిస్టర్స్తో కంప్లీట్గా ఎపిసోడ్ 2 and 3లో చాలా డీటెయిల్గా మనం తెలుసుకున్నాము. సో అందరి సిస్టర్స్ గురించి తెలుసుకోవడమే కాకుండా సో వాళ్ళ జీవిత విశేషాలు, సో వాళ్ళ ద్వారా స్వర్ణమాల మేడం నేర్చుకున్న విశేషాలు, వాటిని కూడా ఆవిడ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసే మొత్తం సంఘటనల్ని కూడా చాలామందిని ఉత్తేజపరిచింది. అంతేకాకుండా వాళ్ళందరి జీవిత విశేషాలు విన్న తర్వాత చాలామంది పిరమిడ్ మాస్టర్స్ కూడా సో ప్రత్యేకంగా మేడం గారికి ఫోన్ చేయడం కానీ, సో వాళ్ళ అనుభవాలన్నీ కూడా మన పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి అంతటి కూడా చాలా కొత్త ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చేసింది. ఎందుకంటే మనం ఈ సోల్ జర్నీలో వాళ్ళందరినీ కూడా మనమే ఎన్నుకోవడం జరుగుతుంది. ఎన్నుకోవడమే కాకుండా వాళ్ళతో కంప్లీట్గా జరిగే ప్రయాణంలో మన ఆధ్యాత్మిక ప్రయాణం ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం స్వర్ణమాల మేడం గారి అమ్మగారి గురించి తెలుసుకోబోతున్నాం. మేడం నమస్తే. మేడం నమస్కారం. సో ఎలా ఉంది మేడం లాస్ట్ 3 ఎపిసోడ్స్? మీకు ఎలాంటి? చాలా హ్యాపీగా అనిపించింది. నా పాస్ట్ అంతా రివైజ్ చేసుకోవడం అనేది. ఓకే. చాలా వరకు నేను అన్నీ మర్చిపోయాను, బట్ అన్నీ కూడా తవ్వి నువ్వు గుర్తు చేసావు. ఓకే. బాగుండింది. గుర్తు చేసినట్టుగా నాకైతే అనిపించలేదు మేడం. చాలా న్యాచురల్ గా మీరు ఫ్లో కొన్ని అంటే ఎక్కడో అండర్నీత్ ఉంటాయి కదా మెమరీస్. యా 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 అది అవసరం ఉంటే తప్ప బయటికి రావు. ఓకే. అట్లా నిజంగా ఈ స్వర్ణామృతం ప్రోగ్రాం ద్వారా మేడం, సో మీ అనుభవాలతో పాటు అందులో నుంచి వచ్చే అమృతం తీసుకుంటున్నాం మేడం అందరం కూడా. సో అవన్నీ కూడా ప్రతి ఒక్కరి జీవిత ఒక ప్రయాణంలో జరుగుతున్నప్పటికీ కూడా సో అవన్నీ కూడా మీ యొక్క స్పిరిచువల్ జర్నీలో ఎలాగా ముడిపడి ఉందనే విషయం చాలా చాలా బాగుండింది మేడం. సో ఒక అన్నీ ఎలాంటి సిచ్యువేషన్లో కూడా స్టేబుల్గా ఉండడము, సో కంప్లీట్గా చాలా విషయాల్లో ధైర్యంగా ఉండడము, సో డ్రీమ్స్లో మీ సిస్టర్ గారితో వారి యొక్క బాడీ వికెట్ చేశాక మాట్లాడే దగ్గర నుంచి కానీ ఇవన్నీ కూడా మెడిటేషన్ రాక మునిపే ఇవన్నీ కూడా మీరు ఫేస్ చేయడం అనేది మాకు చాలా కొత్తగా ఉంది మేడం. సో ఈరోజు మీ అమ్మగారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం మేడం. మా అమ్మగారి గురించి, షీఈ్ వెరీ గ్రేట్ లేడీ, నో డౌట్. వాళ్ళ పెంపకం కూడా చాలా డిసిప్లిన్తో పెరిగారు వాళ్ళ ఇంట్లో కూడా. అంటే ఇప్పుడు మా తాతగారు, మా అమ్మగారు, నాన్నగారు గవర్నమెంట్ స్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేసేవారు. మేడం మీ అమ్మగారి పేరు? మేడం రుక్మాబాయి. ఫస్ట్ ఏమో తనది వెంకుబాయ్ అని పేరు. అంటే వాళ్ళు పెళ్లిలో పేరు మారుస్తారు అనమాట. పెళ్ళయ్యాక ఆ రోజుల్లో పేర్లు మార్చేవారు. వీళ్ళకి ఏదో నక్షత్రాలు ఏవో ఉంటాయి కదా, దానివల్ల. సో అందుకని రుక్మాబాయి అని పేరు పెట్టుకున్నారు మా నాయనమ్మ గారు. సో వాళ్ళ నాన్నగారు వెంకుబాయి. వెంకుబాయి. ఓకే. పెళ్ళైన తర్వాత రుక్మాబాయి. ఓకే. సో వాళ్ళు 1 2 3 4 సిస్టర్స్, 2 బ్రదర్స్. ఓకే. పెద్ద ఆయన కూడా గవర్నమెంట్లో జాబ్ చేసేవాడు, పోయారు. 2 ఆయన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అని గవర్నమెంట్ది, దాంట్లో పనిచేసేవాడు. ఇప్పుడు రిటైర్ అయి పెద్ద ఆయన అయిపోయాడు అనుకో. ఒక సిస్టర్ కూడా పోయింది, ఒక బావగారు పోయారు, ఇంకో 2 సిస్టర్స్ ప్రస్తుతం ఉన్నారు.
తక్కిన ఇద్దరు సిస్టర్స్ కూడా నర్సులుగా ట్రైనింగ్ తీసుకొని ఆంధ్ర మహిళా సభలో. సో వాళ్ళిద్దరూ చేసేవారు. ఇప్పుడు కూడా ఇప్పుడు లేదు, రిటైర్ అయిపోయారు, పెద్దవాళ్ళు అయిపోయారు. ఓకే. సో అలాగనమాట. సో ఎప్పుడైనా సరే ఎవరింట్లో అయినా అమ్మమ్మ గారి ఇంట్లో ఎక్కువ చనువు ఉంటుంది, క్లోజ్నెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే. మా మేనమామ మా దగ్గరే ఉండేవారు. మా నాన్నగారే ఎల్ఎల్బి చేయించి ఉద్యోగం ఇప్పించడం ఇవన్నీ కూడా మా నాన్నగారే చేశారనమాట ఆ రోజుల్లో. పేరు మేడం ఆయన మా మామ పేరు రాజేంద్ర ప్రసాద్. ఓకే. పెద్ద మామగారు మేడం? పెద్ద కాదు, మా అమ్మ కంటే చిన్నవాడు. ఓకే. మా అమ్మ కంటే చిన్నవాళ్ళే అందరూ. ఒక అక్క మాత్రం ఉండేది. అక్క తర్వాత మా అమ్మ, మా అమ్మ తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు, తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు. ఓకే. అట్లా. సో మా తాతగారు కూడా ఇలాగే ట్రాన్స్ఫర్లు అవుతూ ఉండేవి. గూడూరు, నెల్లూరు, ఇటు ఎక్కువ ఆ డిస్ట్రిక్ట్లోనే ఉండేవారు. కావలి, ఇలా అంతా ట్రాన్స్ఫర్లు అవుతూ ఆయన తిరుగుతూ ఉండేవారు. తర్వాత మా అమ్మ పెళ్ళయి మా నాన్నగారు చూసి గుంటూరులో పెళ్లి చూపులేనే అంటే అనే చెప్తా, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. సో మా నాన్నగారు ఒకడే కొడుకు. మా అమ్మను మా నాన్నగారు వెళ్ళి చూశారు. మా అమ్మ జడ చాలా పెద్దగా ఉండేది అనమాట. వెనకాల మా నాన్నగారు చెప్పేవారు, ఆ జడని చూసి నేను పెళ్లి చేసుకున్నానని. అంటే హైట్లు మా నాన్నగారు మంచి హైట్, మా అమ్మేమో కొంచెం షార్ట్. అదొక్కటే అబ్జెక్షన్ ఉండేది. బట్ వెంటనే మా నాన్నగారు ఓకే చెప్పేశారు, పెళ్ళయింది అలాగా. సో తర్వాత ఇంకా వరుస పెట్టి పిల్లలు 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 ఇది 6 ఎందుకు అన్నిందంటే మా తమ్ముడు కోసం. ఓకే. 6 ఆడపిల్లలు, బికాజ్ టు హ్యావ్ 1 son. ఎందుకంటే మా నాన్నగారు ఒకడే కొడుకు, మా నాయనమ్మకి ఏంటంటే వారసత్వం కావాలి కదా. సో అందుకని కొడుకు కావాలని చెప్పేసి 6 కనింది. యాక్చువల్గా అప్పుడు మన లా సిస్టర్స్ మీ పేరు ఉంది కదా మేడం, అప్పుడు యాక్చువల్గా అడుగుదాం అనుకున్నాను మేడం. అంటే అంతమంది సిస్టర్స్ కంటిన్యూస్గా అంతమంది ఉన్నారు కదా, సో మేబీ దిస్ మైట్ బి ద రీజన్ అనిపించింది. దిస్ ఈస్ ద రీజన్. ఓకే. అలా ఒకళ్ళు పుడుతున్న కొద్దీ మా నాన్నగారికి టెన్షన్ పెరిగిపోయేది. ఎప్పుడైతే మా నాన్నమ్మ చెప్పింది ఈ విషయం, నేను పుట్టి ఆయన ఆఫీసులో ఉండంగానో ఇంట్లో ఉండంగానో ఇలాగా మా నాన్నగారిని వేణు అని పిలిచేవారు అనమాట మా అమ్మ, మా నాయనమ్మ. అయితే వేణు మళ్ళీ ఆడపిల్లే పుట్టిందిరా అంటే తీసుకెళ్ళి చెత్తబుట్లో పారేసి అన్నట్టు. అంటే విసుగొచ్చి, ఓకే, ఈ న్యూస్ విసుగొచ్చి వెళ్ళి కుప్పతోటలో పారేసేయండి. అలాగా అయ్యాక ఇంకా లాస్ట్కి ఇంకా అందుకని జానకి అని పేరు పెడితే మళ్ళీ కొడుకు పుడతాడని చెప్పేసి ఎవరో చెప్తే అందుకని నాకు జానకి అని పెట్టారు. ఓకే. అది కారణం అన్నమాట జానకి అని రావడానికి. సో అప్పుడు మా తమ్ముడు నిజంగానే పుట్టాడు. మరి ఆ పేరు బలమో లేక అసలు రాసి పెట్టి ఉందో మొత్తానికి. పెట్టింది 2 పేర్ల మేడం, జానకి స్వర్ణమాల. ఓకే. సో జానకి అని ముందర కలపాలన్నమాట. ఓకే. సో పూర్తి పేరు జానకి స్వర్ణమాల. ఓకే. సో అలాగా మా చిన్నప్పటి నుంచి మా అమ్మ చాలా చేసింది. ఎప్పుడు రాఘవేంద్ర స్వామి ఇదే అనమాట. ఎక్కువ ఆయన చెప్పాను కదా అంతకుముందు అద్దెంట్లో ఉండేవాళ్ళం మేము, దోమలగూడ అని హైదరాబాద్లో. మా చిన్నాన్నలు మా ఇద్దరు అక్కడే ఉండేవారు. సో అందరం దగ్గరగా ఉంటామని అక్కడ అద్దెకి ఇల్లు తీసుకున్నారు, ఉన్నారు. అప్పుడు మా ఈ మన ఇది వస్తుంది చూడు, మన రాఘవేంద్ర స్వామి ఆరాధన టైం అనమాట అది. ఆ టైంలో అనుకుంటాను మా నాయనమ్మ మా అమ్మ పూజ చేస్తుంది. పూజ చేసి ఎవరో భిక్షాన్ కోసం వచ్చారు. భిక్షం కోసం వస్తే అమ్మ తీసుకెళ్లి బియ్యం వేసింది. బియ్యం వేసి రూపాయి ఏదో పెడితే, రూపాయి కాగితం కాదమ్మా నాకు నాణం కావాలి అంటే బిళ్ళ కావాలి అంటే, మా దాంట్లో ఎట్లాగంటే దక్షిణ అనేది పైసల్లో ఉండాలి, రూపాయల్లో కాదు.
అది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, నేను అడగలేదు. దక్షిణ అడిగి తీసుకొని అదేంటి అందరినీ దీవిస్తున్నట్టు దీవించేసేసి, మామూలుగా అడుక్కునే వాళ్ళు ఎందుకు దీవిస్తారు, అలా దీవిస్తున్నట్టు వెళ్ళిపోయి తర్వాత కనపడలేదు ఆయన, అడుక్కునే ఆయన. అది మా అమ్మ అనేది మాట, రాఘవేంద్ర స్వామి వచ్చారు, ఆరాధన టైం కదా, అందుకని ఆయన వచ్చి మనని దీవించి వెళ్ళారు. ఇలాగనమాట. ఏ సాధు వచ్చినా కూడా మా అమ్మ ఆయనకి దక్షిణ ఏంది, ఒకసారి అయితే బంగారు గాజులు వేసేసింది ఆయనకి, ఎవరు ఇలాగే. చాలా ఇదనమాట. యోగానంద పరమహంస దాంట్లో చేరింది, క్రియాయోగం నేర్చుకుంది. మేము 6 పుట్టాక కూడా తను, నేను ఇంకా చిన్నదాన్ని అప్పటికి, తను BOL చేసి, అంటే బ్యాచులర్ ఆఫ్ లింగ్విస్టిక్స్, తెలుగు లాంగ్వేజ్, దాంట్లో బ్యాచులర్ చేసింది. నైట్ కాలేజ్ అనమాట అది. పొద్దున్నంతా పనులు చేసుకొని అంతా అయ్యాక మేము అందరం భోంచేశాక తను కాలేజ్కి వెళ్ళి మా నాన్నగారు వెళ్ళి దింపేవారు, తీసుకొచ్చేవారు. ఎదురుండి రామాచార్య అని ఒక ఆయన ఉండేవారని చెప్పాను చూడు, నన్ను పిలిచేవారు బయటికి అని. ఆయన కూతురు కూడా మా అమ్మతో పాటు కాలేజ్కి వెళ్ళి రాత్రి ఇద్దరు కలిసి వచ్చేవారు అనమాట. ఆ అమ్మాయి పేరు ప్రసన్న. సో ఇలాగా మా అమ్మ ఆ రోజుల్లో కూడా చదువుకుంది. సో డే అంతా ఫుల్గా ఇంట్లో పనిచేసి పిల్లలందరినీ చూసుకొని, ప్రతి పండగకి పిండి వంటలన్నీ మా అమ్మ చేస్తే, ఇంకా ఇంట్లో బాయిలర్ వెలిగించి మేమేం చేసేవాళ్ళము, మా అమ్మ ఏం చేసే మా అమ్మ చెప్పేది కాదు, సంచి పట్టుకొని మా ఇంటి దగ్గరే రైలు పట్టాలు ఉన్నాయి. ఆ రైలు వెళ్ళిపోగానే వెంటనే వెళ్ళి చూసేవాళ్ళం రైలు పట్టాల మీద. ఏంటి, రైలు బొగ్గు పడేది దాంట్లో, అప్పుడు బొగ్గుతో కదా ఆ బొగ్గు పడేది. ఆ బొగ్గు ఏంటంటే బాయిలర్లో ఎక్కువసేపు మండుతుంది, మామూలు బొగ్గు కంటే రైలు బొగ్గు ఎక్కువసేపు మండుతుంది. అందుకని ఆ సంచిలో ఎత్తుకొని ఇంటికి తీసుకొచ్చేవాళ్ళం బాయిలర్ కోసం. సో అక్కడంతా తెల్లరాళ్ళు ఏరుకోవడము, ఇవన్నీ ఆ ఇంట్లో ఒక ఎప్పుడూ పండగ వాతావరణమే, ఇంకేమీ లేదు. ఎప్పుడూ సెలబ్రేషన్స్, ఎప్పుడూ పండగే, ఎవరు వచ్చినా అదే అనేవారు, మీ ఇంట్లో ఎప్పుడూ పండగలాగే ఉంటుందని. సో అలా మా అమ్మ అందరికీ చేసి 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 చాలా అలసిపోయింది. తర్వాత ఎప్పుడైతే బేగంపేటకి వెళ్ళిపోయిందో మా తమ్ముడిని చూసుకోవడము, కోడలు రావడము, కోడలు కూడా చాలా బాగా ఉండేది అమ్మతోటి. అక్కడ అంజలి సిరుగురి, అంజలి సిరుగురి. ఓకే మేడం, ఇందాక మీరు చెప్పారు కదా ఈవినింగ్ కాలేజ్కి వెళ్ళి చదువుకునే వాళ్ళని చెప్పేసి. సో బేసికల్గా ఏం చదువుకున్నారు మేడం అంతకుముందు ఆవిడ? అంతకుముందు మెట్రిక్ చేసి PUC చేసింది. పెళ్లికి ముందే? పెళ్లికి ముందు కాదు, పెళ్లిన తర్వాత. పెళ్లి తర్వాత మెట్రిక్ చేసి PUC చేసి BOL చేసి, తనకి చదువుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఎందుకంటే మా తాతగారు బాగా చదువుకున్నారు అప్పట్లోనే. సో ప్రిన్సిపల్ మరిగా చేరారు. తక్కిన మా మేనమామ కూడా LLB చేశాడు. సో అలా చదువులు ఉన్నాయి, బట్ నాట్ సో మచ్. మా నాన్నగారి వైపు అంత కాదు, కొంచెం ఉంది అట్లా ఇంట్రెస్ట్. తెలిసి మీ అమ్మగారు మ్యారేజ్ అయ్యాక కూడా పీస్ వర్క్ చదువుకోవడము, తర్వాత నైట్ కాలేజ్ అంతా కూడా, ఇదంతా కూడా ఖచ్చితంగా మీ అందరి సిస్టర్స్కి కాస్త ఇంపాక్ట్ పడి ఉంటుంది మేడం. ఎందుకంటే అందరూ కూడా ఎడ్యుకేషన్లో టాపే. అందరికీ పడింది. అందులో మా మామ చాలా సపోర్టివ్ అమ్మ, మా నాయనమ్మ అసలు కోడలుగా కంటే కూతురుగా ఎక్కువ చూసుకుంది మా అమ్మని. వాళ్ళిద్దరూ కూడా ఒక ఫ్రెండ్స్ లాగా డిస్కషన్ పెట్టుకునేవారే తప్ప అత్త కోడల్లాగా ఎప్పుడు మేము వాళ్ళని చూడలే. మేము మా నాయనమ్మని కూడా అమ్మానే పిలిచేవాళ్ళం, అంటే అంత క్లోజ్గా ఉండేది అన్నమాట మాకు. అమ్మ అంటే ఇద్దరు పలికేవారు. సో ఆ ఫ్రెండ్ రిలేషన్షిప్ ఇప్పుడు ఉందేమో కానీ అప్పుడు కూడా ఉండడం అనేది గ్రేట్ మేడం, చాలా గ్రేట్ ఆ టైంలో. అంటే ఇప్పుడంతా కూడా చాలా సోషల్ కాబట్టి వెరీ ఫ్రెండ్లీ.
బట్ అప్పుడు ఆ టైంలో నో రిస్ట్రిక్షన్స్ ఏం Yes. పెట్టుకోకుండా ఎస్ వాళ్ళంతా ఫ్రెండ్లీగా ఉండడం అనేది గ్రేట్. తల్లి అంటే మా నాన్నగారు కూడా చాలా ప్రేమ, ఎందుకంటే కష్టపడి పెంచింది మా నాన్నగారిని, చాలా ప్రేమ. క్యాంపుల్లో లేనప్పుడు రాత్రి ఇంట్లో ఉంటే కనుక రాత్రి పడుకునే ముందర ఒక 10 నిమిషాలైనా వాళ్ళ అమ్మకి కాళ్ళు నొక్కి అప్పుడు వెళ్ళి పడుకునేవారు, ఓకే. వాళ్ళ అమ్మది. సో చూస్తుంటే హోల్ ఫ్యామిలీ ఫుల్లీ కనెక్టెడ్ అండ్ ఫుల్లీ సెలబ్రేటివ్ అండ్ వెరీ ఎడ్యుకేటెడ్. వెరీ ఎడ్యుకేట్. నేను చెప్పాను కదా, మా నాన్నమ్మ దుర్గాబాయి దేశ్ముఖ్ దాంట్లో హిందీ నేర్పించేది. ఫ్రీడమ్ టైంలో ఫ్రీడమ్ ఫైట్ చేసేవారు కదా, అప్పుడు హిందీ ఎవరికి రాదు, అందుకని హిందీ నేర్పించేది వెళ్ళి. మా నాయనమ్మ హిందీ పండిట్. ఆ, అది కూడా ఏవో విశారద ఏవో ఉంటాయి, అవన్నీ తను పాస్ అయింది. సో హిందీ నేర్పించేది, అల్లికలు నేర్పించేది. అసలు స్వెటర్లు ఎంత బాగా అల్లేవారు అనుకున్నాం ఇద్దరు కూర్చొని. ఇప్పుడు మేమందరం స్కూల్లోకి వెళ్ళిపోతే వాళ్ళిద్దరు కబుర్లు చెప్పుకుంటూ అల్లికలు చేసుకోవడము. అప్పట్లో పరదాలు ఇలా డిజైన్ పరదాలు లేవు, పరదాల మీద ఎంబ్రాయిడరీ చేసేవారు వాళ్ళు, ఓకే. ఇద్దరు కూర్చొని. సో మీ అమ్మగారు నాన్నమ్మగారు ఇద్దరు ఫుల్ డే అంతా కూడా Full day అంతా. క్రియేటివ్. ఎస్. ఓకే. ఇంటికి ఒక హనుమంతు అని ఒకడు వచ్చేవాడు, వాడు కాజాలును మురుకులు జంతికలు లాంటివి డబ్బాల నిండా చేసి పెట్టేవారు అనమాట. సాయంత్రం మీరు రాగానే ఏదైనా అడుగుతాం కదా తినడానికి. ఓకే. అలాగా ఒక ఆయన ఆఫీస్ నుంచే వచ్చేవాడు. తర్వాత ఒక ఆయన సాయిలు అని ఉండేవాడు, ఆ గార్డెన్ చూసుకునేవాడు. రాత్రి పరుపులేసి చక్కగా దాన్ని మడతపై ఇలా చుట్టేసి వెళ్ళేవాడు. మళ్ళా పొద్దున్న వచ్చి పనికి వచ్చాక తను పరుపులు తీయాలి. మేము ఒక పని చేసేవాళ్ళం కాదు, ఒక పని చేసేవాళ్ళం కాదు. ఓకే. అత్తగారి ఇళ్ళకి వెళ్తే ఏం చేస్తారు, ఇలా పనులు చేయకుండా ఉంటే అని మా నాయనమ్మ అంటూ ఉండేది. కానీ అలా అని అన్నా కూడా ఎప్పుడు మాకు పని చెప్పేది కాదు. మీ అమ్మగారు ఏమనేవాళ్ళు మేడం అలా ఉన్నప్పుడు? అంటే ఏమనేవారు కాదు, మా అమ్మ చాలా సైలెంట్ అమ్మా, ఓకే. అస్సలు నోరెత్తేది కాదు. అసలు వాళ్ళ ఒక చెల్లెలు అయితే చాలా నోరు ఉండేది ఆవిడకి. ఎప్పుడు సిస్టర్ చిన్న ఆవిడ, ఆవిడ పేరు కుమారి. సో ఆవిడ చాలా అసలు వచ్చినప్పుడల్లా మా అమ్మని ఏడిపించే వెళ్ళేది. సో మా అమ్మ ఎదురు చెప్పేది కాదు, మా నాన్నగారు తిట్టేవారు, నువ్వు ఎందుకు రానిస్తావు, ఎందుకు ఏడుస్తావు, ఎందుకు మళ్ళా నాకు వచ్చి చెప్తావు. ఓకే. అలాగే మా అమ్మ ఎవరితోనూ హార్ష్గా మాట్లాడదు. ఏమనుకుంటారో అందరికీ భయపడుతూ ఉండేది, అందరికీ భయమే, అందరంటే భయమే. ఎక్కువ గట్టిగా మాట్లాడేది కాదు ఎవరితోనూ, పని వాళ్ళతో కూడా గట్టిగా మాట్లాడేది కాదు. మా నాన్నగారు అందుకే విసుక్కుంటూ ఉండేవారు, ఏంటి ఎక్కువ మాట్లాడవేంటి, చెప్పాలి కదా, తప్పైనప్పుడు తప్పని చెప్పాలి కదా అని ఇలా అంతా మాట్లాడేవారు. వెరీ సాఫ్ట్ నేచర్, వెరీ కూల్ నేచర్. బట్ ఎంత ఇలా చెప్పినా సరే ఆవిడ నేచర్ ప్రకారమే ఆవిడ ఉండేవాళ్ళు. అంటే ఎలా మారుతుంది, ఒరిజినల్ నేచర్ అది, చిన్నప్పటి నుంచి అలా పెరిగింది. సైలెంట్గా, తక్కిన వాళ్ళందరికంటే కూడా మా అమ్మ చాలా సైలెంట్. ఓకే. సో అందరూ సిస్టర్స్, సో బ్రదర్ అందరు ఉన్నప్పుడు సో కంప్లీట్గా వాళ్ళందరూ కూడా ఈక్వల్గా ఉండాలి, చేయాలి అనేది ఒక ఉంటుంది కదా మేడం, మీకైనా ఉంటుంది, మేడం కైనా కూడా, అమ్మగారికైనా ఉంటుంది. సో అవి ఎలా మేనేజ్ చేసేవాళ్ళు మేడం? కొంచెం కష్టమే అయ్యేది, ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్లో పనిచేస్తున్న లంచాలు లేవు కదా అని చెప్పాను కనుక ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి. అప్పట్లో మా నాన్నగారికి ఎంత వచ్చేది, 750 రూపాయలు వచ్చేది. 750లో మా అందరికీ బట్టలంట, పండగలంట, ఫుడ్ అంట, ఏదీ తక్కువ లేదు. మళ్ళా పనివాళ్ళు అంటే అవన్నీ గవర్నమెంట్ ఇస్తారులే, ఆఫీసర్ కాబట్టి పనివాళ్ళు ఇస్తారు. జీప్ ఉంటుంది ఇంట్లో, ఎక్కడికి వెళ్ళినా జీప్లో వెళ్ళేవాళ్ళు. అంతకు ముందు కూడా మాకు పాత కాలపు యాంటిక్ కార్లు ఉండేవి చూడు, మా చిన్నప్పుడు కూడా కారు ఉండేది మాకు. ఆ కారులో మేము 6 వెళ్ళేవాళ్ళం.
చిన్న చిన్న బొడుపులం. మేము అద్దె ఇంట్లో ఉన్నప్పుడు. తర్వాత అది అమ్మేశారు. తర్వాత ఈ ఉద్యోగంలోనే జీప్ ఇచ్చారు. సో అలాగా మేమంతా ఎలా గడిచేదాం. ఈ రోజుల్లో అయితేనా 10 లక్షలు వచ్చినా అయ్యో అని ఏడుస్తారు, డబ్బు లేదే అని. బట్ ఆ ఫినాన్షియల్ గా అనేది ఎక్కడ లేదు, మీరు కంప్లీట్ అంటే మాకు తెలిసేది కాదమ్మా. చెప్తున్నాక ఇంట్లో కష్ట సుఖాలు ఏవి మాకు తెలిసేవి కావు. డబ్బు లేదు అనే మాట వాళ్ళు డిస్కస్ చేసుకునేవారు, కానీ మా దాకా వచ్చేది కాదు. ఇంపాక్ట్ ఏది కూడా అస్సలు పడనిచ్చేవారు కాదు. ఓకే. ఇంటి దీపావళి వచ్చింది, టపాకాయలు తెచ్చేవారు. తెచ్చి 6గురికి సమంగా పంచేవారు అనమాట. నీకొచ్చి ఇచ్చుబుడ్డి, నీకొచ్చి ఇచ్చుబుడ్డి, నీకొచ్చి ఇచ్చుబుడ్డి, అట్లా పంచేవారు. రాత్రి అందరు పడుకున్నాక మా తమ్ముడు ఏం చేసేవాడు, అందరి దగ్గర నుంచి తీసుకొని నేను వాడు తీసేసుకునేవాళ్ళం వాళ్ళకి తెలియకుండా. ఇలాంటి చిన్న చిన్న పనులని చేసేవాళ్ళం. ఓకే. సో మీకు ఎలా ఉండేది మేడం మీ అమ్మగారితో? అసలు మీ అమ్మగారితో ఫస్ట్ మీకు గుర్తున్న అక్షరాలు ఎక్కడి నుంచి మొదలైంది మేడం చిన్నప్పుడు? ఎక్కడి నుంచి మొదలైంది అంటే, ఎటొచ్చి చెప్పాలంటే మా నాన్నగారు పోయాకే. ఓకే. మా నాన్నగారు పోయాకే నేను డైరెక్ట్గా కనెక్టెడ్ కదా. ఇంకా మా 3 అక్కలకి పెళ్ళి అయిపోయింది, ఒక అక్క పోయింది. సో ఇంకో అక్కకి తొందరగానే పెళ్ళి అయిపోయింది. నేను మా తమ్ముడే ఉన్నారు ఇంకా ఇంట్లో. 10th క్లాస్ ఆ టైం? అన్న 10th కాదు, ఇంటర్లో ఉన్నాను కదా. నేను ఇంటర్లో ఉన్నాను, వాడు 10th క్లాస్లో ఉన్నాడు. సో కనెక్ట్ అయ్యేది. సో అప్పుడు కొంచెం క్లోజ్ అయ్యాం. అప్పుడు నేను మధు చిట్ ఫండ్స్ అని ఒక చిట్ ఫండ్స్ ఉండేవి. నా పెళ్లి కాకముందు అక్కడ నేను పనిచేసేదాన్ని కొన్నాళ్ళు. నెలకి ఎంత 150-200 ఇచ్చేవారు అంతే. ఇక్కడ నల్లగుంటలో మా ఇల్లు అయితే హ్యాబిట్స్ దాకా బస్సులో వెళ్ళి జాబ్ చేసి సాయంత్రం వచ్చేదాన్ని. ఒక్కోసారి ఈయన కూడా వచ్చేవారు ఆఫీస్కి. అప్పటికే ఈయన నా వెనకాల తిరిగారు అనమాట. అది మీ ఫస్ట్ ప్రొఫెషనల్ జాబ్ మేడం? ప్రొఫెషనల్ అని కాదు, మా ఫ్రెండ్ ద్వారా ప్రొఫెషనలే అనుకోవచ్చు. మధు చిట్ ఫండ్స్ ఇప్పుడు అంటే ఫుల్ టైం ఉండదు, ఫుల్ టైం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. ఓకే. అప్పుడు ఇంటర్లో ఉన్నప్పుడు మేడం మీరు? ఇంటర్ ఇంకా నేను ఏమైందంటే ఇంటర్ సెకండ్ ఇయర్లో కొంచెం మానేసి పియూసీ చేశాను. పియూసీ ఎట్లా అంటే నైట్ కాలేజ్. సో ఇది డే అన్నమాట. డేలో జాబ్, నైట్లో కాలేజ్. మా ఇంటి దగ్గరే ఈయన వచ్చేవారు కాలేజీకి దింపడానికి, తీసుకురావడానికి. పెళ్లి కాకముందు ఇదంతా తీసుకురావడానికి వచ్చేవారు. అంటే అప్పుడు జాబ్ చేయాలనేది అప్పుడు మీ 3 సిస్టర్స్ కి మ్యారేజ్ అవ్వడం, నాన్నగారు బాడీ వేకెట్ చేయడము. సో అప్పుడు ఈ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల మీరు జాబ్ చేయాల్సి వచ్చిందా మేడం? ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అంటే పెద్ద నేను వాళ్ళకి సపోర్టివ్ గా ఉన్నది ఏమీ లేదు నిజం చెప్పాలంటే. అది నా ఫ్రెండ్ అడిగింది, చెయ్యొచ్చు అని చెప్పింది. నాకు సరదాగా ఉండింది జాబ్ చెయ్యాలనే సరదా. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఆ రోజుల్లోనే అట్లా అనిపించేది నాకు. 4 రాళ్ళు వస్తే ఒక చీర కొనుక్కోవచ్చు కదా. అప్పట్లో ఏముంది, 20 రూపాయలకు ఒక చీర వచ్చేది. ఓకే. బట్ యు ఆర్ ఎంజాయింగ్? వావ్. ఎంజాయ్ చేసేదాన్ని. ఓకే. పెద్ద మా అమ్మకి ఇచ్చింది ఏమీ లేదు. మా అమ్మ అనేది ఏంటి, నువ్వు అంతా ఇలా ఖర్చు పెడితే ఎలాగే, కొంచెమన్నా వెనకేసుకో, కొంచెమన్నా తీసి పక్కన పెట్టుకో అనేది. కానీ మాకు అంత లేదు. బికాస్ మాకు చిన్నప్పటి నుంచి రెస్పాన్సిబిలిటీ ఇచ్చుంటే ఆ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యేవాళ్ళమేమో. అమ్మగారు అసలు మాకు ఇవ్వలేదు, మాకు తెలియదు. అంత సేఫ్ గా అంటే ఆ చిన్నతనంలో మీకు మీ ఆటలు అన్నీ కూడా ఏది డిస్టర్బ్ చేయకుండా సెలబ్రేషన్ లో ఉండాలనేది అంత జాగ్రత్తగా మెయింటైన్ చేసింది. ఏమీ చెప్పేది కాదు కాబట్టి కష్ట సుఖాలు. ఇప్పుడు కష్ట సుఖం చెప్తే కదా నేను అర్థం చేసి, ఇప్పుడు నేను పూర్తి పెద్దగా అయిపోయాక నేను ఎందుకు అర్థం చేసుకుంటా? కొంతమందికి చిన్నతనం నుంచే ఉంటుంది. ఏం చెప్పాలంటే దట్ ఇస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ మేడం.
అసలు మన బాల్యం అనేది అసలు ఏమాత్రం మిస్ అవ్వకుండా అంత ఫుల్ఫిల్గా ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. అసలు పండుగలు వస్తాయి అన్నమాట. ఇప్పుడు మన దాన్ని ఏమంటారు, దసరా పండగ. దసరా పండగ వస్తే ఇంకా పండగ ఇంకా 1 నెల ఉందానంగా కూడా ఇంట్లో దాన్ని ఏమంటారు, గడ్డితోటి గుడిసెలు కుట్టడం, మనుషుల్ని తయారు చేసుకోవడము, ఆ గడ్డి పెంచడము, బొమ్మల కొలువు పెట్టడం. ఓకే. ఆ బొమ్మల కొలువు పక్కన ఈ సీనరీస్ అన్నమాట. ఒక చిన్న బావి, ఒక ఇల్లు, ఒక గుడిసె, మనుషులు, చేను, మళ్ళా గోధుమలు వేసేస్తే చేను వస్తుంది అవును చిన్నగా. అలా అంతా చేసి 9 రోజులు మేము బొమ్మల కొలువు పెట్టేవాళ్ళం. మేడం. ఇది వింటుంటే ఎలా ఉందంటే మన క్యాంపస్ లా ఉంది మేడం. ఒక పిరమిడ్ ఒకటి లేదు అంతే. అంతే అంతే, పిరమిడ్ ఒకటి లేదు. ఆ గుడిసె పిరమిడ్ షేప్ లోనే ఉండేది అనుకో. ఇంకేమే పిరమిడ్ ఆల్సో ఇస్ దేర్. ఒక గుడి, దాంట్లో చిన్న విగ్రహం, ఓకే. అక్కడ పూజారి పూజ చేస్తున్నట్టు బొమ్మ, విగ్రహం అంటే మన బుద్ధ స్టాచ్యూ ఇక్కడ ఏదో చిన్నగా ఉంటుంది కదా బొమ్మని దాంట్లో దూర్చి. పల్లెటూరి వాతావరణం అన్నమాట అదంతా. అందరూ చూడ్డానికి అందరూ చేసేవారు అనమాట ఆ రోజుల్లో. అందరిళ్ళకి ఇవి చూడ్డానికి వెళ్ళేవాళ్ళం ఈ 9 రోజులు. ఓకే. ఇప్పటికీ కొంతమంది బొమ్మల కొలువు పెడతారు మా దాంట్లో. యా, బాగుంటుంది అది. చాలా హ్యాపీ అనిపించేది అవన్నీ. క్రియేటివ్ గా ఉంటుంది, అట్ సేమ్ టైం విల్ గెట్ సమ్ జోష్. మనం ఇష్టం వచ్చి చేయొచ్చు. ఇంకా దీపావళి పండుగ నాడు పండగకి కూడా అంతే. మతాబులు, చిచ్చుబొడ్లు ఇంట్లోనే తయారు చేసుకునేవాళ్ళం. మీరే చేసేవాళ్ళు మేడం? మా నాన్నగారికి సరదాలు. ఓకే. ఇంటికి తీసుకొచ్చేవారు ఆ మందు అన్నీను. తీసుకొచ్చి అంతా తనే కలిపేవారు. ఆ రోజుల్లో గ్లౌజు గీజు ఏం లేదు కదా, చేత్తోనే అన్ని కలిపి గుట్ట పోసేసి బాగా నొక్కి 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 ఆ చిచ్చుబుట్లో బాగా పెట్టి పైనుంచి ఒక పేపరో ఏదో అంటించేసేసి ఎండలో పెట్టి, అది ఎంత ఒక్కొక్కటి 15 నిమిషాలు చిచ్చుబుట్లు వచ్చేవి. ఓకే. మీరు ఓన్గా చేయడం వల్ల ఆ కుండలు అమ్మేవారు ఆ రోజుల్లో చిచ్చుబుట్లకి. మరి ఇప్పుడు కూడా అమ్ముతున్నారేమో నాకు తెలీదు, కానీ ఆ రోజు ఇంట్లో చేసేవాళ్ళం అంతా. ఇది సూపర్ మేడం. ఇది అలాగా ప్రతి దివాళీకి చేసుకునే వాళ్ళం. ప్రతి దివాళీకి. ఓకే. తర్వాత కార్తీక మాసంలో కొన్ని తీసి దాచిపెట్టుకునే వాళ్ళం. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు అవన్నీ మళ్ళా ఓకే చేసుకోవడం. అలాగే తులసమ్మ పూజ. తులసమ్మ దగ్గర తులసమ్మ బొమ్మ ఉండేది. ఆ బొమ్మ పెట్టి దాని చుట్టూ అంతా బాగా ముగ్గులు పెట్టి సాయంత్రం పూట తులసమ్మ పెళ్ళి అన్నమాట. సో మీ అమ్మగారితో మీకు బాగా ఎక్కువ ఇంట్రాక్షన్ అటాచ్మెంట్ కానీ సో ఆ జాబ్ చేసినప్పటి నుంచి మీకు స్టార్ట్ అయింది బాగా. ఓకే. సో ఆ టైంలో మీరు రత్నమాల మేడం గారు ఉన్నారు కదా మేడం? అంతే అంతే. అండ్ తమ్ముడు ముగ్గురు. ఓకే. మేడం అప్పటి వరకు కూడా బాగా రిజర్వ్డ్గా చాలా ఉన్నారు కదా మేడం మదర్ గారు. సో అప్పుడు ఒక్కసారిగా నాన్నగారు ఇన్సిడెంట్ అయ్యాక చాలా స్ట్రాంగ్ అయిపోయిందమ్మా. నిజంగా అంత రిజర్వ్డ్గా ఎవరితో మాట్లాడదు. ఎందుకంటే మా నాన్నమ్మ ఉన్నంత వరకు తను ఎవరితో బయటకు వచ్చేది కాదు. మా నాన్నమ్మ అన్నిటికీ జవాబు మా నాన్నగారే. ఓకే. అలాంటిది తను చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఇంట బయట మొత్తం ఎంత ఆఫీసులు వెనకాల తిరిగి, మన చిన్నాన్నలందరూ ఐఏఎస్ ఆఫీసర్లు కాబట్టి ఫైనాన్షియల్గా మతలబ్ దాన్ని ఏమంటారు ప్రావిడెంట్ ఫండ్ అంట, ఇవన్నీ ఫాస్ట్గా చేసేసారు పనులన్నీ. పెన్షన్ రావడం కానీ ఇవన్నీ అనుకున్న దానికంటే ముందరే వచ్చేసాయి. ఓకే. సో ఆ ఇన్సిడెంట్తో బాగా స్ట్రాంగ్ అయ్యారు. ఓకే. సో మేడం అమ్మగారు ఇందాక చెప్పినట్టుగా మీరు బాగా స్ట్రాంగ్ అయ్యారని చెప్పారు. ఒక మన ముగ్గురు సిస్టర్స్ది మ్యారేజ్ అయ్యాక సో నాన్నగారిది బాడీ వికెట్ అవ్వడం, తర్వాత పరిమళ సిస్టర్ గారిది ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ కావచ్చు, ఇవన్నీ అయ్యాక సో రత్నమాల మేడం గారు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీని
తీసుకోవడము, మీరు చిట్ ఫండ్ దానిలో జాబ్ చేయడము. సో ఆ టైంలో ఈ ఇన్సిడెంట్స్ అన్నీ మొత్తం చూసాక ఆ సిచ్యువేషన్స్ అప్పుడు అమ్మగారు బాగా అంతకుముందు కంటే ఇంకా కాస్త స్ట్రాంగ్ అయ్యారు. సో ప్రతిదీ కూడా మాట్లాడడం అనేది బాగా స్టార్ట్ చేయడం అనేది ఇందాక చెప్పారు. సో అక్కడి నుంచి ఆవిడ జర్నీ ఎలా ఉంది మేడం అమ్మగారిది? అక్కడి నుంచి నిజంగా అలా ఒక మొగాడి కింద బిహేవ్ చేసింది. వావ్. ఒక ఇంటికి మొగాడైపోయింది తను. ఓకే. నిజం చెప్పాలంటే మాకేం తెలియదు అప్పటికీ కూడా, మాకు జ్ఞానోదయం కాలే, అంటే రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ తీసుకోలే. బట్ తనే అంతా చూసుకుని ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ, ఎంత వస్తుంది, అద్దెలు ఎంత వస్తున్నాయి, ఇస్తున్నారా లేదా, దాంతో ఎలాగా పొదుపు చేసుకోవాలి, ఇవన్నీ తనే చూసుకుంటా అనమాట. ఓకే. ఎప్పుడైతే నా పెళ్ళి అయిన తర్వాత అప్పుడు ఇల్లు మొత్తం అమ్మేసుకుంటా అనమాట ఫైనాన్స్ కోసం అని. మా తమ్ముడు హైదరాబాద్లోనే. ఓకే. హైదరాబాద్లో నల్లగొంటలో ఉండేవాళ్ళు అని చెప్పాను కదా, అక్కడ నుంచి బేగంపేటకి షిఫ్ట్ అయిపోయాం. అది అంటే ఇంటి ఎప్పుడైనా చూడు చందు, మగవాడు హస్బెండ్ పోతే ఆడది చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. ఏ ఇంట్లో అయినా అంతే. ఓకే. షీఈస్ వెరీ స్ట్రాంగ్, మెంటల్లీ షీఈస్ వెరీ స్ట్రాంగ్. ఫిజికల్గా వీక్ అయిండొచ్చు, బట్ మెంటల్గా చాలా స్ట్రాంగ్ అయిపోతారు వాళ్ళు. ఏదన్నా ఎదుర్కోగలిగే శక్తి వాళ్ళకు వస్తుంది. ఇదే వైఫ్ పోయింది అనుకో, మగాడు అంతా తట్టుకోలేడు. కరెక్ట్ మేడం, 100%. సో అది నేను చిన్నప్పుడే మా అమ్మ దగ్గర చూశాను నేను. ఎందుకంటే అంతవరకు సాఫ్ట్గా ఉండి, సాఫ్ట్ నేచర్తో ఉండి, అత్తగారు మా నాయనమ్మ పక్కన వెనకాల ఇంకా కొంగు చాటున ఉండి జవాబు చెప్పే మా అమ్మ తర్వాత ఎలా డైనమిక్గా తయారైందంటే చాలా డైనమిక్గా తయారైంది. ధైర్యంగా మాట్లాడడము, అన్నీ చూసుకోవడము, ఇంట బయట పైనుంచి అసలు ఇల్లంతా అంతా కట్టడం అంతా కొంచెం మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే తనే బజార్కి వెళ్ళి అన్నీ చేసుకొని, అన్ని మెటీరియల్స్ అన్నీ కొనుక్కొని తనే అన్నీ చేసింది. అసలు బయట ప్రపంచమే తెలీదు. బయట ప్రపంచం అంటే జీరో. మా నాన్నగారు నువ్వెందుకు, నేను ఉన్నానుగా, నువ్వెందుకు, నేను ఉన్నానుగా. తర్వాత మా నాయనమ్మ ఉండేది. ఎప్పుడైతే మా నాన్నగారు పోయి, మా అక్క పోయి, ఇవన్నీ కొంచెం దెబ్బ మీద దెబ్బ తగిలాక, ఎప్పుడైతే తనకి ఈ పిల్లల రెస్పాన్సిబిలిటీ తను తీసుకోవాలనుకున్నప్పుడు ఫుల్ స్ట్రాంగ్ అయిపోయింది. ఓకే. సో ఇందాక మీరు చెప్పినట్టు ఒకసారి ఆనంద ఇన్సిడెంట్లో చెప్పారు మేడం. సో యోగానంద పరమహంస అట్లా కూడా జాయిన్ అయ్యారు అని చెప్పేసి, అది ఎప్పుడు జరిగింది మేడం? అది చెప్పానుగా, బేగంపేటలో ఇల్లు కొన్నారని. అక్కడికి దగ్గర యోగదా సత్సంగాన్ని ఉండేది. ఇక్కడ బేగంపేట దగ్గర నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట, రోడ్ క్రాస్ చేసి. తనంతా బస్సుల్లోనే తిరిగేది పాపం. అప్పట్లో మా అక్క నల్గొండలో ఉండేవాళ్ళము, తను బేగంపేటలో ఉండేది. మా దగ్గరికి రావాలంటే అక్కడ నుంచి 2 బస్సులు మారి ఇంటికి వచ్చేది. అలాగా అక్కడ క్రాస్ చేస్తే అక్కడే యోగదాస్ సత్సంగం ఉందని తన చుట్టుపక్కల వాళ్ళు చెప్తే, ఫ్లాట్స్ కదా, ఫ్లాట్స్లో ఎవరో వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళి రోజు వెళ్ళి సత్సంగం చేసి అక్కడ క్రియాయోగం నేర్పిస్తారు. ఓకే. ఆ యొక్క దీంట్లో ఒక గురువు ఉంటాడు అనమాట, అంటే క్రియాయోగం నేర్పించే ఆయన. సో వాళ్ళ దగ్గర క్రియాయోగం నేర్చుకొని ఎక్కువ పూజల మీద నమ్మకం ఉంటుంది తనకి. ఓకే. సో అప్పటి వరకు పూజల వరకు ఎక్కువగా, అంటే రాఘవేంద్ర స్వామి గారిది తర్వాత కూడా పూజలు ఉన్నాయి. ఆ నమ్మకాలు బాగా ఉన్నాయి తనకి, ఆ నమ్మకాలు చాలా ఉన్నాయి. బట్ ఫస్ట్ మెడిటేషన్ క్రియాయోగ టచ్ అయింది ఇక్కడ. మెడిటేషన్ చేసేది కాదు, క్రియాయోగం చేసేది. యోగదా సత్సంగంలో ఉంది. ఎందుకుంది? క్రియాయోగం నేర్చుకోవడానికి. ఇప్పుడు దీనా మరియం గారు నేర్చుకోలేదా? యోగదా సత్సంగంలో ఉండి 40 ఏళ్ళు నేర్చుకున్నారు ఆవిడ. సీత, మన అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత రాసిన ఆవిడ 40 ఏళ్ళు క్రియాయోగం నేర్చుకున్నారు యోగదా ఆశ్రమంలో ఉండి. సో సేమ్ యోగదా సత్సంగం అనేసరికి వాళ్ళు క్రియాయోగమే నేర్పిస్తారు, ధ్యానం నేర్పరు.
ఓకే. చాలా వరకు ధ్యానాన్ని నేర్పరు వాళ్ళు. మ్మ్. వాళ్ళ స్పెషలైజేషనే క్రియాయోగం. ఓకే. సో అలాగా అక్కడ నేర్పించి అంటే దొరికిందే ఏదో తీసుకోవాలి, అప్పటికి ధ్యానం అంత లేదు. అవును. ఈయన కూడా చెప్పేవారు కాదు కదా అప్పట్లో. ఓకే. సో తను ఆ క్రియాయోగం చేయడంలోనే ఆనందం పొందింది. ఓకే. అది మీ ఆఫ్టర్ మీ మ్యారేజ్ తర్వాత మేడం? మా మ్యారేజ్ తర్వాత మేబీ ఇయర్ మేబీ 78 తర్వాత. 78 తర్వాత. ఓకే. అంటే ఒక స్పిరిచువల్ టచ్ అనేది 78లో ఆవిడకి టచ్ అయ్యింది. వచ్చింది. సో మెడిటేషన్ టెక్నిక్ మేబీ డిఫరెంట్, బట్ స్పిరిచువల్ వేలో ఎంటర్ అయ్యారు. ఎస్. ఓకే. అప్పుడు తను వెళ్ళడం, అందరు ఫ్రెండ్షిప్ అవ్వడము, యోగదానికి వెళ్ళడము, ఒక ఆ క్రియాయోగం నేర్చుకోవడం, ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేయడము, ఇలా అంతా చేస్తూ ఉండే. తను బిజీ చేసుకుంది. ఓకే. తను బిజీ చేసుకుందని చెప్పొచ్చు. సో ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్ని తీసుకోవడంతో పాటు స్ట్రాంగ్ అవ్వడమే కాకుండా సో స్టార్టెడ్ అవర్ స్పిరిచువల్ జర్నీ. దేర్ షీ స్టార్టెడ్. ఓకే. సో అక్కడ క్రియాయోగాకి వెళ్ళినప్పుడు కానీ వాటి అన్నిటి గురించి మళ్ళీ మీతో డిస్కస్ చేయడము ఉండేది మేడం? చెప్పేది చిన్న సజ్జన సాంగత్యం లాగా. అంటే చెప్పేది ఇలా చెయ్యాలి, చెవులు ఏదో మూసుకోవాలి ఏదో అన్ని అనేది. నేను అంత పట్టించుకునేదని నాకు తెలియదు, బట్ చెప్పేది. ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేసేది ఆ క్రియాయోగం. అవి క్రియాయోగం చేస్తే బాడీ అంతా హీట్ అయిపోతుంది ఆ ఎనర్జీ వల్ల అంటుండేది. అప్పుడు మీ నాన్నమ్మ గారు ఉన్నారా మేడం? మా నాన్నమ్మ ఉండింది. మా నాన్నమ్మ ఉండింది. నో షీ వాజ్ నాట్ దేర్. ఆఫ్టర్ షీ డైడ్ ఆ ఇల్లు ఇంకా మా అత్తగారు, మా నాయనమ్మ అంటే చాలా అటాచ్మెంట్ అని చెప్పాను కదా. అత్తగారు అంటే ఒక ఫ్రెండ్సే. సో ఆవిడ ఆ ముగ్గురు పోయేసరికి మా అమ్మకి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టే అయింది. నిజం చెప్పాలంటే ఒక విధమైన డిప్రెషన్కి వెళ్ళింది. ఎందుకంటే మా నాన్నగారు చూసుకునే, అందుకే ఎప్పుడైనా సరే సెల్ఫ్ ఇండిపెండెంట్గా చిన్నప్పటి నుంచే తయారు చేస్తేనే వాళ్ళు పెద్ద కూడా ఏదైనా విస్టాండ్ కాగలరు. అంతేగాని నువ్వు ప్యాంపర్ చేసి నీకెందుకు నేను చూసుకుంటాను కదా అని ఎప్పుడైతే తల్లి తండ్రి అన్ని వాళ్ళ చేతుల్లో చూసుకుంటూ వాళ్ళని కేర్ రెస్పాన్సిబిలిటీ తెలియకుండా పెంచితే వాళ్ళు అలాగే తయారవుతారు, పిల్లలు కానీ కోడళ్ళు కానీ. ఓకే. మా అమ్మ ఒక పిల్లలాగే ఉండేదన్నమాట వాళ్ళ ఇంట్లో అలా చూసుకుంటే. ఎందుకంటే మా నాయనమ్మ చూసుకునేది ఇంట్లో వస్తువుల సంగతి, మా నాన్నగారు చూసుకునేవారు. తర్వాత బయటకు వచ్చి మాట్లాడేదంతా మా నాయనమ్మ మాట్లాడేది. దాంతో తనకి ఏం తెలిసేది కాదు. ఎప్పుడైతే మా నాయనమ్మ కూడా పోవడం చూసిందో, మా నాయనమ్మ డెత్కి నేను ఎక్కువ ఎఫెక్ట్ అయ్యాను. ఓకే. మీకు కూడా బాగా అటాచ్మెంట్? చాలా అటాచ్మెంట్. చెప్పాను కదా అమ్మ అంటే వాళ్ళు ఇద్దరు పలికేవారని. మీరు అమ్మ అని పిలిచేవాళ్ళు? అమ్మ అంటే ఇద్దరు పలికేవారు. 77లో పోయింది మా నాయనమ్మ. అప్పటికి నా ఫస్ట్ బేబీతో కడుపుతూ ఉన్నాను. ఓకే. మా నాయనమ్మ పోయినప్పుడు ఆ ఫస్ట్ బేబీ కడుపులో ఉండగానే 7వ నెలలోనే కర్నూలుకి వచ్చింది. అప్పుడు కర్నూలులో మేము ఉన్నాం 77లో. ఆ కర్నూలుకి వచ్చి ఏం కావాలి, ఏం తినాలనుంది అన్నీ చేసి పెడతాను, మళ్ళీ ఇంటికి వెళ్ళాక నేను ఎన్నాళ్ళు ఉంటానో తెలీదు ఇలా మాట్లాడేది. అదేంటి మా అమ్మ అలా మాట్లాడతావు, ఎన్నాళ్ళు ఉంటావో తెలియదు అంటే ఏంటి, ఎప్పటికే ఉంటావు నువ్వు అని నేను కొట్లాడేదాన్ని. ఓకే. చక్కగా అన్ని రకరకాల వంటలన్నీ చేసి పెట్టేది. తర్వాత నేను కడుతూ ఉన్నప్పుడే షీ డైడ్ విత్ హార్ట్ అటాక్. అసలు ఒక్కరోజు కూడా మంచం మీద లేకుండా ఆవిడ పోయారు. వెరీ హెల్దీ. 60 ఏళ్ళ కూడా మేమంతా చిన్నపిల్లలప్పుడు ఇంత రొట్టెలు చేసి పెట్టేది 60 ఏళ్ళకి నిలబడి. పొద్దున మేము టిఫిన్లు కట్టి తీసుకెళ్ళాలి కదా స్కూల్కి, మా అందరికీ ఆలుగడ్డ కూర చపాతి కట్టి ఇచ్చేది. సో అంత స్ట్రాంగ్గా ఉండేది తను. తెలిసి మీ అమ్మగారికి నాన్నమ్మ గారు చాలా సపోర్ట్ కదా మేడం అన్ని విషయాలు? చాలా సపోర్ట్, విపరీతమైన సపోర్ట్. మీకు క్యారేజ్ కట్టే దగ్గర నుంచి అన్ని చూసుకోవడం దగ్గర నుంచి అన్ని కూడా అదే. ఎప్పుడు కూడా ఇంట్లో మా నాన్నమ్మ కానీ మా నాన్నగారు కానీ మా అమ్మ కానీ వాళ్ళ ముగ్గురు వాదించుకునేది ఎప్పుడు నేనైతే చూడలే. వాదించుకునేవారుగా స్మూత్గా, మాకెవ్వరికి తెలియకుండా
మా పెద్దవాళ్ళు ఏమైనా చూసారేమో నాకు తెలియదు, ఓకే బట్ మా దృష్టికి అయితే రాలేదు. అంత హ్యాపీ ఫ్యామిలీ. ఓకే, నిజంగా గ్రేట్ గ్రేట్ టు హియర్ మేడం. నిజంగా వాళ్ళ పైన పిల్లల పైన ఏది కూడా పడకుండా వాళ్ళు అలా మేనేజ్ చేయడం, ఒక చిన్న ఆర్గ్యుమెంట్ కూడా మీరు వినలేదంటే ఇట్ వాస్ రియల్లీ గ్రేట్ ఫ్యామిలీ. యా. సో అప్పుడు నాన్నమ్మ గారు బాడీ వెకేట్ చేశాక అప్పుడు 78లో 77లో 77లో నాన్నమ్మ గారు చేశారు కదా, అప్పుడు 78లో మా అమ్మ ఇల్లు అమ్మేసింది. 78లో. ఓకే అప్పుడు మున్ని డెలివరీ అయింది నాకు 78లో. ఓకే, డెలివరీ అయిపోవాలి, అప్పుడు చంటి పిల్లనే తీసుకొని అక్కడ గృహప్రవేశానికి వెళ్ళాను నేను ఓకే ఆ ఇంటికి. సో అప్పుడు అమ్మగారితో ఉన్నది బ్రదర్ ఒక్కరే మేడం? ఇంకా అంతే, బ్రదర్ ఒకరు, ఇంకా పెళ్లి కూడా కాలేవాడికి. ఓకే ఓకే. సో ఆ టైంలో ఇంకా సెల్ఫ్ జర్నీ అనేది బాగా స్టార్ట్ అయ్యింది ఇంకా. ఓకే, ఒకతే ఉండేది ప్రతిదానికి. ఇంకా తనే పాపం 3 అంతస్తులు దిగి బయటికి వెళ్ళి బస్సులు ఎక్కి అన్ని పనులు తనే చేసుకునేది. అప్పుడు ద్వారకనాథ్ సార్కి మ్యారేజ్ అయింది మేడం? లేదు, చదువుకునేవాడు అప్పుడు. 3 ఏళ్ళేమో అప్పుడు బీకామ్ చేశాడు కదా, చదువుకునేవాడు. సో మ్యారేజ్ వరకు కూడా కంప్లీట్గా అమ్మగారే కంప్లీట్గా చూసుకునేవారు అంతా కూడా. ఓకే. సో తర్వాత జర్నీలో భాగంగా, ఆ స్పిరిచువల్ జర్నీలో భాగంగా సో మెడిటేషన్ ఎప్పుడు టచ్ అయింది మేడం? మా ఆయన దగ్గరకు వచ్చాక, పత్రిసారి వచ్చాక. ఓకే. మా తమ్ముడికి అంటున్నావా? మేడం అమ్మగారికి మా ఆయనతోనే ఇంకేం లేదు. సార్ వచ్చాక, ఆయన వచ్చాకే అందరికీ టచ్ అయింది, ఆయన వచ్చాకే. ఓకే. అంతకుముందు పూజల్లో ధ్యానం వాడడమే తప్ప అసలు ధ్యానం ఏంటో ఎవరికి తెలియదు. ఓకే. ధ్యానం సమర్పయామి, ధ్యానం ఇది, ధ్యానం అది, ఇట్లాగా మంత్రాల్లో ఉంటుంది. అవును. బట్ నోబడీ నోస్ వాట్ ఈస్ ధ్యానం. యా. సో అసలు సీసలైన ధ్యానం సార్ వచ్చాక ఎంటర్ అయింది. ఓకే. సో అప్పుడు అన్నపరసతి మెడిటేషన్ స్టార్ట్ చేశాక ఆవిడ అనుభవాలు అంతా ఎలా ఉండేది మేడం? ఉండేది, గురువు గారు కనిపించేవారని, లేకపోతే రాఘవేంద్ర స్వామి కనిపించేవారని, తర్వాత కొంతమంది మాస్టర్స్ కనిపించేవారని అన్నీ చెప్పేది మెడిటేషన్లో. చెప్పేది. ఓకే ఓకే. ఏమా ధ్యానం చేయి, పూజలు చాలా, నేను ఎప్పుడూ ధ్యానమేనే చేస్తుంటాను, నాకు అదే అని చెప్పేది అనమాట. ఇంకా ద్వారకనాథ్ సార్ మ్యారేజ్ అయ్యాక ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా ధ్యానానికి ఇంకా డీటెయిల్గా వెళ్ళి ఉంటారు మేడం? ఎక్కువ నా దగ్గర ఉండేది, ఎందుకో తెలీదు, నా దగ్గర ఎక్కువ కంఫర్ట్ ఫీల్ అయ్యేది. ఓకే. నా దగ్గరకు వచ్చేసేసి రోజుల తరబడి, నెలల తరబడి కూడా ఉండేది. బెంగళూరులో కూడా ఉంది కొన్ని ఏళ్ళు. సో హైదరాబాద్లో ఇప్పుడు ద్వారకనాథ్ సార్ మ్యారేజ్ అయ్యాక ఇప్పుడు రెగ్యులర్ ఫ్రీక్వెంట్గా మీ దగ్గరకు రావడం, అన్నీ చేసేది. ఓకే. డిస్కస్ చేసుకునే వాళ్ళ మేడం? డిస్కషన్ ఏం లేదు, అమ్మ నాకు తోడుగా ఉండేది అంతే. ఓకే. డిస్కషన్ ఏం లేదు. మా అమ్మతో డిస్కషన్ చేస్తే వాదనే, డిస్కషన్ ఉండదు అక్కడ, వాదించుకోవడమే. ఓకే. ఆవిడ చెప్పింది నాకు నచ్చేది కాదు, నేను చెప్పేది ఆవిడ ఒప్పుకునేది కాదు. దాంతో ఇంకా ఫైట్స్, ఎందుకు వచ్చాను గొడవ అని చెప్పి నేను ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. ఓకే. మీతో మాట్లాడలేకపోతున్నామే అనేది. సో పిఎస్ఎస్ఎం స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు తెలిసి ఆవిడ చూస్తూనే ఉన్నారు కదా మేడం? చూస్తాను. సో సార్ మూమెంట్ స్టార్ట్ చేయడము అంతా కూడా, సో అంతా కూడా చూస్తున్నప్పుడు ఆడికి ఎలా అనిపించేది మేడం? అంటే ఆడ కళ్ళ ముందే అంతా కూడా ఎంత గ్రో అవుతుంది సార్ చేయడం? చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఓకే. చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఎందుకంటే మా ఇంటికి వచ్చినప్పుడు మా అత్తగారు ఉండేవారు కదా, మా అత్తగారు తను బాగా ఫ్రెండ్స్గా ఉండేవారు. ఓకే. ఇద్దరు కూర్చొని పెరట్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు, అరుగు మీద కూర్చొని. ఇద్దరు మంచి ఫ్రెండ్స్? ఇద్దరు బాగా ఫ్రెండ్స్, బాగా మాట్లాడుకునేవారు. ఓకే. అత్తగారి పేరు సావిత్రిదేవి కదా మేడం? సావిత్రిదేవి. ఓకే. సో సార్తో ఎలా ఉండేది మేడం మీ అమ్మగారికి?
ఇంటరాక్షన్ అంటే మెడిటేషన్ గురించి కానీ ఎనీ లేదు డిస్కషన్స్ మా ఉండేవి మేడం? ఇళ్లలో ఎట్లా అంటే అల్లుళ్ళ ముందర అత్తగాళ్ళు రారు. ఓకే. మా అమ్మకి అది అట్లా. అల్లుడు వచ్చేసరికి గదిలోకి వచ్చేసరికి తను లేచి వెళ్ళిపోయేది. ఓకే. తక్కువ. బట్ సార్ టీచింగ్స్ అంతా కూడా వినేవాళ్ళు? వినేది. అన్ని సీడీలు ఉండేవి కదా అప్పట్లో. ఇలా లేదు అనుకో, మీడియా లేదు, ఇది లేదు, మన దాన్ని ఏమంటారు, డిజిటల్ ఇలాంటివి ఏం లేవు. అప్పట్లో క్యాసెట్స్ ఉండేవి, ఆడియో క్యాసెట్స్ ఇట్లా ఉండేవి. అవన్నీ వినేది. పుస్తకాలు ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి, అవన్నీ చదివేది. బట్ యూనో ఇప్పుడు తను అన్నీ తెలుసు కానీ చేదు. ఓకే. నాకు అన్నీ తెలిసే అనేది, కానీ ధ్యానం చేయమంటే చేసేది కాదు. ఎందుకమ్మా నువ్వు భక్తి గురించే ఎక్కువ మాట్లాడతావు? రాముడు, సీత, కృష్ణుడు ఇవే ఎక్కువ ఉండేవి అన్నమాట తన భాషలో. ఓకే. ఇంకా ఇప్పుడు ఒక ఏజ్ వచ్చాక వాళ్ళని మార్చలేము, కష్టం. ఇంకా జీర్ణించుకుపోయింది అది వాళ్ళ నేచర్ ప్రకారం. ఇంకా వాళ్ళ నేచర్ అంతే. ఇంకా ఎటొచ్చి మన రెస్పెక్ట్ ఇచ్చేది, ధ్యానానికి రెస్పెక్ట్ ఇచ్చేది, ఒప్పుకునేది. కరెక్ట్, ధ్యానం కరెక్ట్ అని ఒప్పుకునేది. సో కొన్నాళ్ళు హైదరాబాద్ మన కడతాల్ పిరమిడ్ దగ్గర కూడా. అయ్యో 4 ఏళ్ళు ఉంది. 4 years. ఎప్పుడైతే నేను అమెరికాలో ఉన్నానప్పుడు ఏదో డెలివరీ కోసం వెళ్ళాను. అది మా అమ్మ జారి కింద పడిపోయి వెనకాల హిప్ బోన్ ఫ్రాక్చర్ అయింది. దాంతో అప్పటి నుంచి కూడా ఇంకా నేను ఇంటికి వెళ్ళానని చెప్పేసేసి అమ్మ అంటే కోడలతో చేయించుకోవడం ఇష్టం లేదు. ఓకే. సో ఇలాంటివి ఉంటాయి కదా అత్తగారులకి, చాలా వరకు ఉంటాయి. సో దాంతో నా దగ్గర అప్పుడు కడతాలకి తీసుకెళ్ళింది. నేను లేను, మా అమ్మ మున్ని ఉండింది. కడతాల ఫస్ట్గా ఇంట్లోనే ఒక ఆయాన్ని పెట్టుకొని చూసేవాళ్ళం. కానీ 24 hours మేము ఇంట్లో ఉండలేం కదా. అందుకని కడతాలు అయితే హాయి వచ్చిపోయేవాళ్ళు, పలకరిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారని అప్పుడు నేను మా తమ్ముడు కలిసి తీసుకెళ్ళి కడతాల్లో దింపాం. ఓకే. సో కడతాల్లో ఉన్న 4 years ఎలా ఉండేది మేడం ఆవిడకి? చక్కగా ఉండేది, హ్యాపీగా ఉండేది. వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, పలకరించేవాళ్ళు, అమ్మ అమ్మ అని. ఐ థింక్ దట్ ఇస్ ద బెస్ట్ టైం కదా. బెస్ట్ టైం షీ ఎవర్ హ్యాడ్. మంచిగా రోజు టీవీ అన్ని ఫెసిలిటీస్ చేశాను ఆ రూమ్లో కూడా. టీవీ పెట్టాను, మన డిష్ పెట్టాము. సో ఎప్పుడు భక్తి ఛానల్ నడుస్తూనే ఉండేది. భక్తి కదా, భక్తి ఛానల్ పెట్టుకుంటే చాలు, ఇంకేం ఒక్కలే ఆవిడకి, ఇంకే ఛానల్స్ అక్కల్లా. ఏంటో పొద్దుగూకులు భక్తి ఛానల్ చూస్తావు, ధ్యానం గురించి అది వింటానే, ఇది నన్ను విననివే, నాకు ఇది హ్యాపీనెస్సే, అంటే లేచి కూర్చొని చూసేంత లేదు, పడుకునే అన్ని వినేది అనమాట. అట్లా హెల్దీ కదా మేడం. హెల్దీ అంటే బీపీ, షుగర్లు ఇలాంటివి ఏం లేవు మా నాన్నగారు కానీ, మా నాయనమ్మ కానీ, మా అమ్మకి కానీ లేదు. ఓకే. సో తను హ్యాపీగా ఇవి తప్ప ఇంకేం లేదు. అదర్వైజ్ షీ క్యాన్ ఈట్ ప్రాపర్లీ, షీ క్యాన్ డూ ఎవ్రీథింగ్. నేను చెప్పాలంటే మీరు ద్వారకా సార్ తీసుకున్న ఆ డెసిషన్ ఒక గివింగ్ బ్యాక్ అనేది బెస్టే మేడం. అది 4 years అక్కడ కర్తాల్లో ఉండి, అంటే కంప్లీట్గా లైఫ్ స్పాన్ తీసుకుంటే స్టార్టింగ్ కంప్లీట్ రిజర్వ్డ్ అండ్ అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఆడ తీసుకొని ఎవరు చెప్పడం కాకుండా కంప్లీట్ తనే ఓడ్చుకొని మొత్తం అంతా కూడా చేయడము. సో అందరు ఫ్యామిలీ మెంబర్స్కి అందరు కూడా అందరినీ సమంగా చూడడం అనే ఆ ప్రాసెస్. దాని తర్వాత ఒక సిస్టర్, ఒక మన పరిమళ సిస్టర్, తర్వాత నాన్నగారు, సో నాన్నమ్మ గారు, సో వీళ్ళ డెత్ నుంచి రావడం, మళ్ళీ ఇంపాక్ట్ పడడం, తర్వాత మళ్ళీ పరమహంస యోగానంద క్రియాయోగ నేర్చుకోవడం, మళ్ళీ పత్రిసార్ ఆనాపానసతి ఎంటర్ అవ్వడం, అంతా కూడా అంటే షీ హస్ బికమ్ మోర్ స్ట్రాంగ్ ఇన్ వెరీ స్ట్రాంగ్, మోర్ ఏంటి వెరీ వెరీ స్ట్రాంగ్. ఒక్క పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది మేడం. ప్రతి ఒక్క లేడీ కూడా చాలా షీ హస్ వెరీ
స్ట్రాంగ్. బట్ ఒక్కసారి ఇప్పుడు సిచ్యువేషన్స్ బయటికి రావాలి. ఒకటయ్యా, ఇప్పుడు ఎట్లా అంటే చూడు, ఆడది మొగాడిలా బతకగలదు, కానీ మొగాడు ఆడదానిలాగా బతకలేడు, ఆ పనులు చేయలేడు యా ట్రూ. కరెక్ట్ కరెక్ట్. కదా. ఎస్. ఆడది ఏదైనా చేయగలదు, ఏదైనా సాధించగలదు. పద్రి సార్ కూడా చాలాసార్లు చెప్పారు మేడం. సో ఫైనల్గా మనం అర్ధనారీశ్వరులు కావాలి, యా, మగాళ్ళు కావాలి, మొగాలు కావాలి, ఆడవాళ్ళు కాదు. వాళ్ళు బై నేచర్. ఆడవాళ్ళలో ఇన్బిల్ట్ ఉంటుంది మగ నేచర్ అనేది, ఎందుకంటే దేనికన్నా తట్టుకునే శక్తి ఉంటుంది, అవును. కానీ మగాళ్ళకు ఉండదు. ద మేల్ హ్యాస్ టు బికమ్ మన అర్ధనారీశ్వరు కావాలి. దే వాంట్ సమ్ సపోర్ట్ ఆల్ ద టైమ్, దే వాంట్ సమ్ సపోర్ట్. యా దట్స్ రియలీ గ్రేట్ మేడం. వెరీ గ్రేట్. యా వెరీ గ్రేట్. అందుకే లేడీస్ ఆర్ వెరీ గ్రేట్, అందుకే పత్రికారు అంతా పొగుడుతారు, అవును. అంత ఇంపార్టెన్స్ ఇస్తారు ఫీమేల్కి. మన పిఎస్ఎస్ఎంలో పెద్ద పీట మేడం, ఎక్కడ చూడు, మహిళలంటే పెద్ద పీట. ఇప్పుడు జూమ్లలో చూస్తున్నాను కదా, 3 వంతులు ఆడవాళ్లే ఉంటారు అంతా జూమ్స్ లో. మగవాళ్ళు అక్కడ వెతుక్కోవాలి ఎవరైనా ఉన్నారా అని. కరెక్ట్. మార్నింగ్ సాది కలకత్తా జూమ్ లో 90% మేడం, నిజంగా మీరు చెప్పినట్టు వెతుక్కోవాల్సి వచ్చింది గ్యాలరీలో. అవును, బట్ ఇంకోటి వాళ్ళ అనుభవాలు కూడా అలాగే ఉన్నాయి మేడం. అలాగే ఉంటాయి. యా, వాళ్ళు ఇల్లు సరిదిద్దగలరు, జీవితాన్ని సరిదిద్దగలరు, పిల్లల్ని చూసుకోగలరు, పెద్దవాళ్ళని చూసుకోగలరు, ఇంటా బయట కూడా అన్నీ చేయగలరు. ఎన్ని సామర్థ్యాలు ఉన్నాయో చూసుకో ఆడదానిలో. అది తొందరగా అడాప్ట్ అయిపోతారు. అసలు అడాప్షన్ అనేది మొన్న ఎవరు భారతీయ సత్యవాణి గారు చెప్పారు కదా, మగవాడు చిటికని వేలు పెట్టుకొని ఎంతో ధైర్యంతో అత్తగారింటికి వస్తుంది అందరినీ వదిలేసి. పెళ్లిగాంగానే అసలు కొత్త పరిసరాలు, కొత్త మనుషులు, ఏమీ తెలియదు, వాళ్ళ కల్చర్ ఏంటో తెలియదు, వాళ్ళ అలవాట్లు ఏమిటో తెలియదు. అలాంటిది ఆ మగవాడి మీద నమ్మకంతో, ఎంతో ధైర్యంతో అత్తగారింట్లోకి అడుగు పెడుతుంది ఆడది. మగవాడు ఏం మార్చుకున్నాడు? ఏమీ లేదు, వాడు ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు. ఇంకా భార్యను కూడా అలాగే ఉండమంటాడు కూడా. మారుతుంది మేడం, షిఫ్ట్ మారుతుంది. మారకపోతే మనం మనలేరు అది. యా. సో ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ 4 స్వర్ణామృతం ప్రోగ్రాంలో చాలా 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 గొప్ప విషయాలు తెలుసుకున్నాం. పత్రి మేడం గారి యొక్క అమ్మగారి గురించి ఈ స్వర్ణామృతం ప్రోగ్రాంలో ఇంకా ఇంకా ఎన్నో విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఫర్ షేరింగ్ కంప్లీట్ యువర్ జర్నీ. You are pulling from inside. That's why I could do that. Yes, yes, ma'am. So thank you to Pyramid Meditation channel for telecasting all the details of and experiences of Patri Madam. We are signing off. Myself, Chandra Mohan, and Patri ma'am from Pyramid Valley International. Thank you.